ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 2,60,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. 66 లక్షల మందికి పెన్షన్స్ 1వ తారీఖు ఇస్తున్నారు. ఇది 2019 నుంచి జరుగుతూ ఉంది. వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయవారు వాలంటీర్సు. వారికి గౌరవ వేతనం 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. నిరుద్యోగులు కాబట్టి ఏదో ఒక దాని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇది విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని. అయితే వారిని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగవారు లేనప్పుడు తలుపు కొడతారు, గోనె సంచులు మోసే ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా అని ఒక కారు కోత కొయ్యటమే కాకుండా మరలా ఈ మధ్య ఏమంటున్నాడు? వాలంటీర్స్ దేశే మేము 10,000 చేస్తామని. సరే, ఏది ఏమైనా ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎక్కువ పనికి మానమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అని. హ్యూమన్ ట్రాఫికింగ్, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటేనే ఈ పవన్ కళ్యాణ్కి అర్థం తెలియదు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట అని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈయనకు చెప్పినాయి అంట. మరి ఏ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయో, మరి ఏ అన్నా లెజినోవా చెప్పిందో, లేకపోతే వాళ్ళ భార్యలు ఉన్నారుగా వాళ్ళు ఎవరు చెప్పారు, ఇది చెప్పారంట. అలానే లోకేష్ బాబు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పాడు. చంద్రబాబు ఉంచుతానంటాడు. ఇవన్నీ ఇట్లా జరుగుతుండగా వీళ్ళ యొక్క తాబేదారు మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అని. ఈ నిమ్మగడ్డ రమేష్ అనేవాడు ఒక సోషల్ డెమోక్రసీ ఫర్ సోషల్ అని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు. ఆ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 12/1/24 ఢిల్లీ హైకోర్టులో ఒక 4/12 ఒక పిటిషన్ వేశాడు. అది వాళ్ళు మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ 12/1/24 ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మా కోర్టు కిందకి తీసుకొస్తున్నారు, మీరు ఏపీ హైకోర్టులో వేయమని ఆర్డర్ ఇచ్చారు. మళ్ళా 13/3/24 ఈ నిమ్మగడ్డ రమేష్కు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ వారు 13/3/24 ఏపీ హైకోర్టులో వేశారు. అది వాలంటీర్స్ని ఉపయోగించొద్దు, ఈ వాలంటీర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు, ప్రచారాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లేమని మిస్యూజ్ అవుతుంది ఈ వాలంటీర్ వ్యవస్థ అని వేసాడు. దానికి వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మీరు పోయి మరి ఎలక్షన్ కమిషనర్ దగ్గర తేల్చుకోండి, మా పరిధిలో లేదని చెప్పారు. ఈ నిమ్మగడ్డ రమేష్ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర నిమ్మగడ్డ ఒక అప్లికేషన్ పెట్టాడు, వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ మనుషులు అందరూ కూడా అని. దానికి వాళ్ళు ఏం చెప్పారు? ఈ 2 నెలలు కూడా వాలంటీర్స్ని విడిగా ఉంచండి అని, వాళ్ళని పెన్షన్స్ ఇవ్వద్దు అని. అంటే దీనికి ఎర్రనాయుడు ఇంకొక కంప్లైంట్ యాడ్ చేశారు. ఏది? నిమ్మగడ్డ రమేష్ దానికి ఈ సోషల్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ చేసినటువంటి దానికి ఇంకొక ఏం యాడ్ చేశాడు? అప్పుడు ఈ యొక్క 2021లో నిమ్మగడ్డ రమేష్ సీఈఓగా ఉన్నప్పుడు ఏదైతే వాలంటీర్స్ దగ్గర సెల్ ఫోన్స్ ఉండకూడదు, సెల్ ఫోన్లు పెట్టుకొని పని చేయకూడదు అన్నీ ఒక ఆర్డర్ ఇచ్చాడో, ఆ ఆర్డర్ని యాడ్ చేసి వాలంటీర్స్ని తీసేయండి అని ఎర్రనాయుడు ఇంకొక కంప్లైంట్ ఇచ్చాడు. ఈ 2 కంప్లైంట్స్ బేస్ చేసుకుని వాలంటీర్స్ని దూరంగా ఉంచారు. దాని ఫలితం ఏంటంటే, మొన్న సచివాలయాల దగ్గరికి పోయి తీసుకున్నారు 1 నెల, కొంచెం బెస్ట్. నిన్న మరీ అయితే వాలంటీర్ ఈ యొక్క ముసలోళ్ళు, వృద్ధులు పాపం అసలు బ్యాంకులు పోలేక, ఎండలకి పంచలల్లో పనుకొని, బజార్లలో పనుకొని, కాళ్ళు లేవక, చేతులు పనిచేయక, ఇళ్ళకు పోక, నా బట్టలు నాశనం చేశారు, నా బట్టలు మాకు ఇవ్వలేదు, దొంగ నా కొడుకులు మాకు తీసుకొచ్చి ఇవ్వలేదని తిట్టుకుంటూ 4 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర ఉండి హాయిగా తీసుకున్నటువంటి పెన్షన్స్ ఈ 2 నెలలు ఆగే వరకు వాళ్ళైతే పాపం కొంతమంది తినటానికి తిండి లేదు. ఉదయం ఇక్కడ వచ్చి ఒక ఆమె పనుకుంటే, ఏందమ్మా అంటే, డబ్బులు లేవండి టిఫిన్ చేయడానికి, కళ్ళు తిరుగుతున్నాయి అంటే, నేను 20 రూపాయలు ఇచ్చి ఇడ్లీ తెప్పించి పెట్టి పంపించాను. అలానే మా బజార్న, అలానే ఇక్కడ చాలామంది ఈ దుర్మార్గం ఊరికే పోదు, ఖచ్చితంగా ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెనకుండి చేయించినటువంటి పాపం.
నిమ్మగడ్డ రమేష్ కావాలని చేసినటువంటి పాపం ఆఫీసర్ అయ్యింది, తెలిసినోడయ్యింది కూడా. వాలంటీర్స్ అందరూ కూడా పార్టీ పనిచేయరు, పార్టీ కార్యకర్తలకు కాదు, వాళ్ళ యొక్క సేవల్ని ఆపేసి వీళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి కుళ్ళు ఈర్ష్య మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. ఆ పాపం ఈ వృద్ధులకి, ఈ యొక్క వికలాంగుల, ఈ యొక్క పేషెంట్ల యొక్క పాపం చంద్రబాబు నాయుడుకు తగులుతుంది. 66 లక్షల వృద్ధులు, వికలాంగులు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరి పాపం తగులుతూ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వారితో పాటు వాలంటీర్స్ మీద విషం కక్కినటువంటి ఈ యొక్క 2,60,000 మంది వాలంటీర్స్ కూడా ఆలోచించి మీ మీద ఎంత విషయం కక్కారో అది గమనించి వాలంటీర్స్ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలి. అలానే మాచర్లలో కూడా రామకృష్ణారెడ్డిని గెలిపించాలి. వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలను గమనించండి అని కోరుతున్నాను.